హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు పావుబాజీ చేయబోతున్నానండి. ఆ ప్రాసెస్ మీ ముందుకు తీసుకొచ్చాను, చూసేయండి. దానికోసం వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నానండి. అవన్నీ మంచిగా కడిగేసుకొని కోసేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటో, ఆలు, క్యారెట్, ఆనియన్, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి ఇవన్నీ సన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడు మనం శనగలు కూడా నానబెట్టానండి. శనగలు, అలసందలు ఎక్కువ లేవండి, కొంచెం ఉన్నాయి, అందుకే కలిపేసుకుంటున్నాను. ఉంటే కలుపుకోండి, లేకపోతే లేదు. బఠానీ ఉన్న బఠానీ కూడా నానబెట్టుకోండి. ఇవన్నీ కాకుండా బఠానీ ఒక్కటైనా వేసుకోవచ్చు, నా దగ్గర బఠానీ లేవు. ఇప్పుడు ఆ శనగలు కూడా మంచిగా కడిగేసుకొని వేసేసుకున్నాను. ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్ ఈ 4 ఐటమ్స్లో కుక్కర్లో వేసేసుకొని దీంట్లో కొంచెం అదే కప్పుతో వాటర్ పోసేసుకుంటున్నానండి. వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్, ఎక్కువ అక్కర్లేదండి, చాలా కొంచెం సాల్ట్ వేసేసుకొని వేసేసుకోవాలండి. వేసేసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోదండి. మనం కర్రీకి 2 విజిల్స్ కదా వచ్చేది. ఇప్పుడు దీనికి 4 విజిల్ అన్నా 5 విజిల్ అన్నా రావాలి. అంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోవాలండి. అవి కుక్ అవుతున్నాయి. పక్కన ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని దాంట్లో షాజీరా, చెక్క, లవంగ, యాలక్కాయ ఆకు, బిర్యానీ ఆకు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ముక్క మెత్తపడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. టమాటో కూడా వేసేసుకొని మెత్తగా కుక్ అయిపోవాలండి. మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఈ 3 మెత్తగా కుక్ అయిపోవాలండి. అందులోకి మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇందాక మనం కుక్కర్లో వేసాం కదా సాల్ట్, ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై అయిపోయిందండి. కొంచెం, చాలా కొంచెం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అల్లం చిన్నపాయ పేస్ట్ ఆప్షనల్ అండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పాను, కొంచెం వేసుకోండి. మనం కుక్ అయిపోయిందండి. ఇవి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయినాయి. కుక్కర్లో 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అవి కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. కారము హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. ఎవరెస్ట్ వాళ్ళది పావుబాజీ మసాలా, అది కూడా ఒక స్పూన్ వేసుకోండి చాలు. ఇంతకంటే స్పైసీ అక్కర్లేదండి. పిల్లలు తింటే కూడా మనకి స్పైసీ అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు ఆ పావుబాజీ మసాలా వేస్తే ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ వచ్చేస్తుంది మీకు. అంతే అండి. స్పూన్తో కొంచెం బ్లెండ్ చేసుకోవాలి, దాన్ని అంతా మెత్తగా అనేసుకోవాలన్నమాట. అనేసుకొని దీంట్లో మనం కొంచెం గ్రేవీగా రావటానికి ఒక టీ గ్లాస్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి. కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి నాకు, అందుకే నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి చాలు. అంతే అండి, కుక్ అయిపోయింది. గార్నిష్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవటమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పైసీ కూడా ఎక్కువ ఉండదు, చాలా ఇష్టంగా తింటారనమాట. అయిపోయిందండి. ఇది పానీపూరి లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర పూరీస్ ఉన్నాయనుకోండి, దాంట్లో కూడా ఈ కర్రీ పెట్టుకొని కొంచెం వాటర్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక పెనం పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఘీ వేసుకోండి. ఘీ వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి పావుబాజీకి, అందుకే నేను ఘీనే యూస్ చేశాను. ఘీ వేసుకొని ఎవరెస్ట్ వాళ్ళు పావుబాజీ మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా కొంచెం వేసేసుకున్నాను. వేసేసుకొని మన ఈ బన్స్ డీమార్ట్లో అన్నా బేకరీస్లో అన్నా అమ్ముతారండి. మ్యాక్సిమం మీరు బేకరీలోనే ట్రై చేయండి. అంతే అండి, ముందు వెనక ఇట్లా కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ వేసుకొని దీంట్లో కొంచెం లెమన్ వేసుకొని ఆనియన్ అలా పక్కన పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి. పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎప్పుడన్నా మనకు రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఈజీ ప్రాసెస్లో ఒక మనం బయటకు వెళ్ళి తినలేము, ఇంట్లోనే చేసుకుందాము ఏమన్నా అనిపించినప్పుడు ఇది ట్రై చేయండి, చాలా మంచిగా వస్తుంది.